మీరు ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మీ ఇష్టమైన ప్రొడక్ట్స్లో వెళ్ళచ్చు. కానీ పాఠశాలకు పంపించేటప్పుడు డ్రెస్ కూడా మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా గర్ల్స్ అది పేరెంట్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. పిల్లలకు ఫస్ట్ ఇల్లే ఒక పాఠశాల. కొన్ని విషయాలు ముఖ్యంగా తల్లి నేర్పించాలి, తర్వాత తండ్రి చెప్తా ఉంటారు. కాబట్టి మనము పిల్లలను డిసిప్లిన్గా పెంచుకుంటేనే వాళ్ళు కూడా మంచి ఒక పొజిషన్కి రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ జరిగే విషయాలు దినడైలీ మీకు డైరీస్లో మెసేజ్ వస్తూ ఉంటుంది. మీరు చూసుకొని టీచర్స్ వాళ్ళకి వర్క్ ఇస్తున్నారా లేదా అబ్జర్వేషన్ చేసుకొని ఆ వర్క్ చేసి పంపించినప్పుడే రిజల్ట్ అనేది ఉంటుంది. మనది ప్రైవేట్ పాఠశాలకు పంపిస్తున్నారు, తల్లిదండ్రులు ఎంతో శ్రమ కూర్చి డబ్బు సంపాదించి మన దగ్గరికి పంపిస్తున్నారంటే భయభక్తులు కలిగి ఉంటారు. కొన్ని ఇప్పుడుండే పరిస్థితుల్లో పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, సార్ మా వాడిని కొట్టదండి, చదువు రాకుండా పర్లేదంటున్నారు. అది బాగుంటారు. మీరు ప్రైవేట్ స్కూల్కు పంపిస్తున్నారంటే దేనికోసం పంపిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్, తర్వాత చదువు. ఒక ప్రైవేట్ పాఠశాలలో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు మాత్రమే ఇది రెండు అడగడానికి అవకాశం ఉంటుంది. అదే గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే వాళ్ళు క్లాసెస్లో ఉన్నారా లేదు కూడా సరిగా స్కూల్కి అటెండ్ కాకుండా ఉంటారు. ఆ విషయాన్ని మనం మాట్లాడడం పద్ధతి కాదు. కాబట్టి మన దగ్గరికి పంపిస్తున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అలవాటు చేయాలా. అది మీ బాధ్యత, స్కూలు టీచర్స్ బాధ్యత కూడా. తర్వాత ఈ చదువు విషయంలోకి వచ్చేసరికి వాళ్ళ ప్రోగ్రెస్లో మీకు ఇక్కడ మీరు అసలు పేరెంట్స్ ఈరోజు మీటింగ్ ఎంతమంది వచ్చారో చూడండి. స్కూల్ దగ్గరికి వచ్చి ఏం జరుగుతున్నాయి ఏంటి అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. పేరెంట్గా సంవత్సరానికి 2 టైమ్స్ స్కూల్ వద్దకు రాలేకపోతే ఎట్లా? తర్వాత ఈ గవర్నమెంట్ ఏం చేశారంటే ఆన్లైన్ సిస్టమ్ పెట్టి డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఫీడ్ కావాలి. తల్లికి వందనం వస్తూ ఉంది డబ్బులు. తర్వాత అపారాన్ని చేయించారు. అంటే ఈ పిల్లలని స్టూడెంట్స్ బర్త్ సర్టిఫికెట్ కానీ, ఆధార్ కార్డ్స్ కానీ, పేరెంట్స్ ఆధార్ కార్డ్స్, తర్వాత బ్యాంక్ డీటెయిల్స్, వీటి అన్నింటిలో కూడా ఒకటే ఉండాలి. కొందరికి అసలు సర్నేమే లేదు ఆధార్ కార్డ్స్లో. అది చేపించుకోండి చెప్పబట్టి చాలా రోజులు అవుతుంది. మనకు సింగిల్ డిజిట్స్లో ఉన్నారు ఆధార్ కార్డ్స్లో. ఇంకా సర్నేమ్ ఏదైనా సరే మనకు రావడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అన్నీ జరిగిపోయిన తర్వాత మరి మిస్టేక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే మేము చెప్తా ఉంటే పట్టించుకోరు, సరేలే చాలా కింద ఉంటారు. ఈ తల్లికి అంటే అప్పుడప్పుడు ఒక ఇయర్లీ 1 వైస్ అమౌంట్ వేసి తీసుకునే విధంగా ఉండాలి. అప్పుడే అకౌంట్ రన్నింగ్లో ఉంటుంది. మీకు డబ్బులు కూడా పడడానికి వీలవుతుంది. ఆ అకౌంట్స్ అనేటువంటిది రన్నింగ్లో లేకుంటే ఏం చేస్తారు? అకౌంట్లో డబ్బులు పడనప్పుడు సార్ మాకు డబ్బులు వాళ్ళని చాలా ఉంటారు. ఇంకొక విషయం మీకు ఏంటంటే తెలియజేసేది, ఫస్ట్ ఈ అమ్మఒడి స్కీమ్ రిలీజ్ చేసినప్పుడు డీటెయిల్స్ అన్ని స్కూల్కి పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర డీటెయిల్స్ ఏమీ ఉండవు. సచివాలయం వాళ్ళు ఏం చెప్తారంటే స్కూల్ దగ్గరికి వెళ్ళండి అంటారు. మా దగ్గర డీటెయిల్స్ ఉంటే మేము తెలియజేస్తాం. ఫస్ట్ టైం ఈ అమ్మఒడి వచ్చినప్పుడు వాళ్ళకి
ఎందుకు రాలేదనేది రీజన్స్ మాకు స్కూల్కు పంపిస్తూ ఉన్నారు. ఒక సంవత్సరం పంపారు, 2వ సంవత్సరం పంపారు, ఇంకా తర్వాత ఏం పంపడం. తర్వాత మీ అకౌంట్స్ అనేటువంటివి కూడా బ్యాంకులో వెళ్ళి ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలి, సమ్ వేసుకోవాలి. కొన్నిసార్లు బ్యాంక్ 10th క్లాస్లో ఒక అమ్మాయి ఏమైందంటే ఇక్కడ స్కూల్లో ఇచ్చినటువంటి వరకు కంప్లీట్ చేసి పంపిస్తూ ఉంటే మనకు 80% రిజల్ట్ ఉంటుంది. ఫైనల్కు యాన్యువల్ ఎగ్జామినేషన్స్లో 70 నుండి 80% వస్తారు. మనం వర్కే చేసుకునే మధ్యలో ఇప్పుడు అందరూ కూడా ఏంటంటే ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లలకు మా మాట వినరు కావాలి, మీరు చెప్పుకొని వాళ్ళకి వినేటట్టు చేసుకోవాలి. ఇక్కడ రిజల్ట్ ఉండాలంటే టీచరు, స్కూల్ వాళ్ళు, పేరెంట్స్ 3 కోఆపరేషన్ ఉన్నప్పుడే మనకు రిజల్ట్ అనేది ఉండగలదు. ఇక్కడ చెప్పినటువంటి ప్రతిరోజు చెప్పేటువంటి లెసన్స్ అనేటువంటి ఇంటికి వచ్చిన తర్వాత పంపించాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. వాళ్ళు వింటారా వినరా మీ రెస్పాన్సిబిలిటీ. వినరంటే మేమేం చేయాలి కదా. ఇప్పుడు చిన్నప్పుడే ఆ పిల్లలు మాట్లాడకపోతే పెద్దగా వింటారా. కాబట్టి ఇప్పుడు మనకు మెయిన్గా ఈ హై స్కూల్ స్టడీస్లోనే బేసిక్ ఫండమెంటల్స్ అనేటువంటివి వస్తాయి. 10th క్లాస్ వరకు బాగా చదువుతున్నారు పిల్లలు. ఇంకా ఇంటర్మీడియట్ నుంచి ప్రైవేట్ కాలేజీలో పంపిస్తుంది ఎక్కడో 60% పిల్లలు. కాబట్టి ఆ 2 సంవత్సరం బాగా ఉంటారు. తర్వాత ఈ డిగ్రీకి వచ్చేసరికి ఏమవుతుంది, పిల్లల్లోనే చదవాలనేటువంటిది వాళ్ళలోనే కోరికలు. కాబట్టి పేరెంట్స్గా మనము అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా హాజరు కావాలా. పిల్లల సాధన వాళ్ళు నేను ఇక్కడ ఏం చెప్తున్నారో ఏంటి, ఆల్రెడీ ఏంటంటే మీకు ప్రోగ్రెస్ కూడా ఇచ్చి పంపించాము, మళ్ళీ రిటర్న్ తీసుకున్నాము. ఎవరైనా మీ పిల్లలు మీకు చూపించకపోయి ఉంటే క్లాస్ టీచర్స్ దగ్గర ప్రోగ్రెస్ ఉన్నాయి, మీరు అబ్జర్వేషన్ చేసుకోవచ్చు. క్లాస్ టీచర్లు కూడా మీరు పర్సనల్గా మీ ప్రాబ్లం, అబ్బాయి ప్రాబ్లం ఏదైనా ఉంటే మీరు పర్సనల్గా కారణంతో కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చాలా మటుకు నేను డైలీ అటెండెన్స్ మా కంప్యూటర్ అక్బర్ మాస్టరు వేసి పంపిస్తూ ఉంటారు. డైలీ మేము ఏంటంటే అది ప్రతి పాఠశాల నుంచి అమరావతికి వెళ్తాం. హెడ్ ఆఫీస్ డైలీ వేసిన తర్వాత నా తెలుగు పంపిస్తూ ఉంటాను. చూస్తే ప్రతి ఈచ్ క్లాస్ 5-6 మెంబర్స్ ఆబ్సెంట్ తీసుకుంటారు. దయచేసి మీరు పిల్లలతో ఏంటంటే చిన్న చిన్న విషయాలకు ఆబ్సెంట్ చేయండి. ముఖ్యంగా పేరెంట్స్కి కోరేది చిన్న విషయంలో ఎక్కడైనా సార్ ఈరోజు పిల్లలు అవసరం ఉంటే తీసుకుని వెళ్ళచ్చు. ఏదైనా ఫంక్షన్స్ అవసరం లేనప్పుడు పెద్దవాళ్ళే పోయి రావచ్చు. ఆ రోజు జరిగినటువంటి విషయాలు మళ్ళీ మొత్తం చెప్పలేదు ఒక టీచర్. ఆ సిలబస్ అనేటువంటిది ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉంటారు. మీరు ఆ విధంగా తీసుకుపోవడం వల్ల నష్టపడేది పిల్లలే. ఇప్పుడు ఒక లెక్కను ఒక 3-4 days టీచ్ చేస్తారు. 1 day అటెండ్ కాలేదు, నెక్స్ట్ డే ఏం అర్థమవుతుంది పిల్లలకి, ఏం అర్థం. ఆ విషయాలు నేను గ్రహించాను. పిల్లలను స్కూల్లో వచ్చేటప్పుడు చూడండి 9:40-45 అయినా వస్తూ ఉంటాం. కాబట్టి కొందరేంటంటే ఈ ఫస్ట్ 10th క్లాస్ వరకు మేము ఆన్లైన్లో అటెండెన్స్ రోజు చేస్తూ ఉంటాం. కొన్ని లేట్ వచ్చిన ఒకసారి నా అటెండెన్స్ చేయించాలని వస్తూ ఉంటాం. అవన్నీ గమనించాలి. మాకు ప్రతిరోజు ఏంటంటే 9:30 or 9:40 కల్లా ఎంబీఓ ఆఫీస్కి పంపాలి. ఏది అటెండెన్స్ లేట్ అయిందనుకో వాళ్ళు మాకు మళ్ళీ మెసేజ్ పెడతారు, ఇంకా మీరు అటెండెన్స్ రాలేదు సార్. తర్వాత మధ్యాహ్నం కూడా ఆఫ్టర్నూన్ కూడా 1:45-1:40 అలా వదిలిపెట్టాలి. 5 or 10 minutes బిఫోర్ కాదు. అది చిన్నపిల్లలు అయితే తీసుకుపోవచ్చు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే
మీరు దృష్టిలో ఉంచుకొని